జాతీయ రైతు సంఘాల సమైక్య తెలంగాణ సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై నిరసన. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ మందగించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే నిల్వ ఉండిపోయిందని, కొనుగోలు సకాలంలో జరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కేంద్రాల్లో తాగునీరు, నీడ, టర్పలిన్ తదితర కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ధాన్యం తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని, అధికారులు వెంటనే స్పందించి నిలిచిపోయిన ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వడ్లను వెంటనే ప్రభుత్వం ఇంకా లేపట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న పోయిన వారమే విపరీతంగా వర్షాలు పడి ఒడ్డు నానిపోయినాయి. వడ్ల కొనుగోలు సెంటర్లో ఉన్నటువంటి వడ్ల కుప్పలు అట్లా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రతి జిల్లాలో లారీల కోసము ఒక టెండర్ వాడి లారీ కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఒక్కొక్క టెండర్కి ఒక్క సెంటర్ కూడా లారీలు రావడం లేదు. అక్కడే వడ్లు తెచ్చిన రైతులు కుప్పలు పోసి అక్కడనే ఉంటురు. మొత్తం మొన్న వర్షానికి కూడా వడ్లు నాని మొలకలిచ్చే ప్రమాదం ఉంది. కాంట్రాక్టర్లు కూడా నిర్లక్ష్యం చేస్తారు. ముఖ్యంగా సివిల్ సప్లై అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ అసలు రైతుల గురించి సమస్యలు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా మొత్తం ఒడ్లు మొన్న వర్షాకాలం ముందు పోసిన వాళ్ళు అన్నీ ఒక సెంటర్ నుంచి ఒక సెంటర్ పోవాల్సిన దగ్గరున్న రైస్ మిల్కి పంపించాల్సిన వాళ్ళు. ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాము. మా గుమ్మడదల్లో రైస్ మిల్ ఉంది. అక్కడ మినిమం అయినా ఒక 2 మండలాల ఒడ్డు స్టాక్ వేసుకునే రైస్ మిల్ ఉంది. అక్కడ ఏమైందంటే గుమ్మడలో ఉన్నటువంటి రైస్ మిల్లు ఇక్కడ జోగుపేట, జిన్నారం, అత్నూర మండలికి అని చెప్పి ఇక్కడికి పంపించారు. ఇప్పుడు గుమ్మడాల మండలంలో ఉన్నటువంటి రైతుల ఒడ్లు మొత్తం అక్కడే ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి ఎంచి మళ్ళీ అత్నూర నుంచి అది జోగుపేట పంపిస్తారు, డాకూర్ రైస్ మిల్ కానీ పంపిస్తారు. అంటే ఇక్కడికి అక్కడున్న ఒడ్లు ఇక్కడున్న ఒడ్లు అక్కడ. ఎందుకంటే ఇందులో సివిల్ సప్లై అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం ఉంది. ఎక్కడున్న సెంటర్ అక్కడ దగ్గరనే ఉంటే రైతులు వాళ్ళకి అందుబాటులో ఉన్న రైస్ మిల్కు వాళ్ళే సప్లై అయినా చేస్తారు. ఇప్పుడు లారీలకు కొడుతుంది అంటారు. లారీలకు కొడుతుంటే ఇప్పుడు నానిపోతే ఎవడు బాధ్యుడు? ప్రభుత్వం ఏంటంటే మొత్తం వర్షం పడుతుంది, నానిపోయిన ఒడ్లు కూడా కొంటామంటారు. ఇప్పుడు రైతులు ఇప్పుడు మృగశిర కార్తు వస్తుంది, పని చేసుకోవాలన్నా ఈ ఒడ్ల కుప్పల కాడు ఉండాలన్నా. అధికారులు ఏంటంటే ప్రభుత్వం చెప్తుంది, ముఖ్యమంత్రి గారు చెప్తుండు, మంత్రి గారు చెప్తుండు ప్రతి ఒక్క ఇత్తు గారు కొంటామండి. కానీ అధికారులు మొద్దు నిద్రనే ఉన్నారు. ఇంకా మొత్తం నానిపోయిన ఒడ్లు వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ప్రతి కాంట్రాక్టర్కు లారీల కాంట్రాక్ట్ ఇచ్చారు. లారీలే పెడతలేరు కాంట్రాక్టర్. మనకి ఎందుకు ఇస్తారు? రైతులు చాలామంది ఒడ్లు నింపుకొని పోతున్నారు. ట్రాక్టర్ల మీద నింపుకొని పోయి రైస్ మిల్లల్లో లేకపోతే సెంటర్ల కాడ కాల్ చేసి వస్తుంది. వాళ్ళకి ఏమైందంటే కాంట్రాక్టర్కు రైతులకేమో ట్రాక్టర్ కిరాయి ఇవ్వడం లేదు. వాళ్ళు ట్రక్ షీట్లు పెట్టి మొత్తం కిరాయి తీసుకుంటారు కాంట్రాక్టర్లు. వాడు ఒక ట్రాక్టర్ పెట్టింది లేదు, ఒక లారీ పెట్టింది లేదు. లారీ ఏది పెట్టకుండా మొత్తం రైతులందరూ ఏమైందంటే అకౌంట్లలో పైసలు పడగానే రైతు నాకు సంబంధం లేదు కదా, నేనే పోయి జోకి వచ్చినాను. మరి సొంతంగా రైతు ట్రాక్టర్ పెట్టి కిరాయి తీసుకుపోయి అక్కడ రైస్ మిల్లలో కాల్ చేసి వస్తుంది. అదే ట్రక్ షీట్లలో అదే కాంట్రాక్టర్కు ఇదే సివిల్ సప్లై అధికారులు మొత్తం డబ్బులు చెల్లిస్తారు. దీని మీద మొత్తం ఏంటంటే ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఇందులో పెద్ద కుంభకోణం ఉంది. దీని మీద ఎంక్వైరీ చేస్తే మొత్తం దొంగలంతా బయటపడతారు. వాడు ఓపెన్ యాక్షన్లో టెండర్ తక్కువ రేటు వాడతాడు. రైతులు మొత్తం ఎందుకంటే వర్షాలు వస్తున్నాయని వీళ్ళే మా సొంత ట్రాక్టర్లు పెట్టి కిరాయి ట్రాక్టర్లు పెట్టి నింపుకొని పోతున్నారు. నింపుకొని పోయి కాల్ చేసి వచ్చినాక ఈ ట్రక్ షీట్ పెట్టి ఒక లారీ నెంబర్ రైస్ మిల్లోడు కాంట్రాక్టరు ఈ సివిల్ సప్లై అధికారులు అంతా కుమ్మక్కై ట్రక్ షీట్ ఒక లారీ నెంబర్ పెడుతున్నారు. ఆ లారీ నెంబర్కి సంబంధించిన ఎంత దూరం నుంచి ఎన్ని టన్నుకి ఎంత అనేది వాళ్ళు ఒక టెండర్ యాక్షన్లో వాడుకున్న దాని ప్రకారము సివిల్ సప్లై అధికారులు ఆ కాంట్రాక్టర్కు డబ్బులు ఇస్తున్నారు. మరి రైతులు ఇప్పుడు ఇలా వర్షాలు పడుతుంది, వాడు లారీలు సప్లై చేసే బాధ్యత కాంట్రాక్టర్ లేదా? దాని మీద చర్య తీసుకునే అధికారం కలెక్టర్కు లేదా? కలెక్టర్ గారు ఏం చేస్తున్నారండి? ఓపెన్ యాక్షన్ టెండర్ వాడినప్పుడు నేను ఇన్ని లారీలు పెడతా, 100 లారీలు 200 లారీలు పెడతా అంటుండు. లారీలు రావడం లేదు, రైతులు సొంతంగా తీసుకుపోతున్నారు. ఇలా నానిపోయినాయి. ఎవడు బాధ్యుడు? కలెక్టర్ బాధ్యుడా? సివిల్ సప్లై అధికారి బాధ్యుడా? టెండర్ వాడినోడు బాధ్యుడా? ఎందుకంటే మేము ముఖ్యంగా రైతుల తరఫున మా రైతు సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వము అక్కడనేమో ముఖ్యమంత్రి గారు మేము రైతులు ఏదైనా కొంటాం ఖచ్చితంగా చేస్తామంటూ, ఇక్కడ కింది స్థాయికి వచ్చే దగ్గర ఆచరణ సాధ్యం లేదు. అధికారులు నిర్లక్ష్యంగా మొద్దు నిద్రలో ఉన్నారు. ఏమనంటే మేము మొత్తం తీస్తున్నాము, అధికారులు ప్రతి ఒక్క దగ్గరికి వస్తున్నామంటారు. ఎక్కడ రావడం లేదు. కాకపోతే ఇప్పుడు అన్ని సెంటర్లలో ఒడ్లు అట్లనే ఉన్నాయి. ఈ 10 రోజులలో లేపకపోతే వర్షాలు గిట్ట ఇప్పుడు మృగశిర కార్తు వచ్చింది. వర్షాలు పడితే ఇప్పుడు దుక్కులు దున్నుకోవాలి. వాడు దుక్కులు దున్నుకోవాలా? ఆ ఒడ్ల కాడ కావాలా? ఎప్పుడు నింపుతారు? ఇంకా
మురుగశీల కార్డు వచ్చేదాకా ఒడ్డు నింపలేని పరిస్థితి అధికారులు అంటే ఈ నిర్లక్ష్యానికి కలెక్టర్ బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకొని రైతులకు న్యాయం చేయవలసిందిగా మా రైతు సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో రైతు సంఘాల ఆధ్వర్యంలో మరి రైతు స్వరాజ్య వేదిక కూడా ఈరోజు జొన్న కొనుగోలు కేంద్రాలు సంగారెడ్డి జిల్లాలో 20 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 20 కేంద్రాలలో 27 గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నేను ఒక 5-6 మండలాలు కూడా విజిట్ చేయడం జరిగింది. మరి మరెల్లి గ్రామంలో గవర్నమెంట్ హై స్కూల్లో జొన్న కొనుగోలు కేంద్రం అనేది మొదలయ్యింది. వర్షం వచ్చినప్పుడు రైతులకు జొన్నలు తడిసిపోయే పరిస్థితిలో ఉంది. 4 రోజులకు ఒకసారి ధాన్యాన్ని కొనుగోలు చేయటం జరుగుతుంది. హమాలీలకు రైతులు ఒక క్వింటాల్కు 100 రూపాయలు ఇవ్వటం అనేది జరుగుతుంది. కనీస సౌకర్యాలు కూడా కొనుగోలు కేంద్రాల దగ్గర లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి ఏంటంటే ఒక ఎకరాకు 24 క్వింటాల జొన్నలు పండాయి. మరి ప్రభుత్వం తీసుకుంటుంది 10 క్వింటాలు మాత్రమే. మిగతా క్వింటాలు మేమేం చేసుకోవాలి, మా పరిస్థితి ఏమిటి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి మళ్ళీ ప్రభుత్వం మమ్మల్ని తీసుకొస్తుంది. కాబట్టి మా రైతులని సంపూర్ణంగా ఆదుకోవాలని చెప్పేసి రైతులు చాలా గట్టిగా నిన్న కొట్లాటం కూడా జరిగింది అక్కడ DCMC యాదగిరి గారి తోటి కూడా. కానీ కాబట్టి ఆ విషయాన్ని ఈరోజు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడానికి మేమందరం కూడా రావటం జరిగింది. రైతులకు న్యాయం జరగాలి, జొన్నలు కానీ వడ్లు కానీ తడవకుండా రైతులకు రక్షణ కల్పించాలి కేంద్రాల ద్వారా. మరి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి. ఏదైతే మద్దతు ధర ప్రకటించారో ఆ మద్దతు ధర ఖచ్చితంగా రైతులకు అందే విధంగా ఉండాలి. జొన్నల కేంద్రాలు 15వ తారీఖు వరకు అన్నారు. ఇంకా కూడా ఈ నెల లాస్ట్ వరకు కూడా అంటే జొన్నల కేంద్రాలను జొన్నలు కొనుగోలు చేయడానికి కోసం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇవన్నీ చర్యలు జిల్లా కలెక్టర్ గారు తీసుకొని వెంటనే కేంద్రాల మీద విజిట్ చేసి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. జాతీయ రైతు సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రంగాగౌడ్ గారు నేను గత 2 మాసముల నుండి లెటర్లు పెట్టి రైతులు పడే ఇబ్బందులను వివరంగా వివరించి వచ్చిన ఇప్పటి వరకు అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అయినా ఇప్పటికైనా తక్షణమే దీనిపైన చర్య తీసుకుంటే కొంతైనా రైతులు బ్రతకగలుగుతారు. ఈ అధైర్యపడి ఆత్మహత్యల పాలవుతున్నారు. దీనికి ప్రభుత్వము చేయాల్సింది ఒకటి ఉన్నటువంటి రైతులు మొత్తం తీసుకొని ఎక్కడికక్కడ సివిల్ సప్లై గోదాములు ఉన్నాయి. ఆ ఉన్నటువంటి గోదాములలో మొదలన్నా అందులో నింపి తర్వాత వాళ్ళు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ తీసుకొని పోవాలని మా విజ్ఞప్తి.